తెలిసి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో ఆ కర్రీ, బీరకాయ కర్రీకి ఎంత బిల్డప్ అవసరం అంటున్నా, ఏం చేద్దామండి, యూట్యూబ్లో బిల్డప్ ఇస్తే కానీ పని అవ్వట్లేదు. అందుకని నేను కూడా కొంచెం బిల్డప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నార్మల్ బీరకాయ ఎవరైనా వండుతారు కదా, మనమైతే ఈరోజు పచ్చిరాయలు బీరకాయ అనమాట. పచ్చిరాయలు చూసారా చాలా బాగున్నాయి కదా, ఇవి నేను ముందే ఫ్రై చేసి పెట్టేస్తాం అనమాట. మన ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఇవి. బట్ ఈ కర్రీ మనకి ఎలా వండాలో తెలియదు కదా, ఈ టైంలోనే మనకు ఒక ఆపద్ బాంధవుడు గుర్తొస్తాడు. ఆయన ఎవరో కాదు, అన్నయ్య పెన్నిది చెల్లెమ్మ సన్నిధిలాగా. అన్నయ్యకి కాల్ కొట్టాను, కూర పొయ్యి మీద పెట్టాను, ఉడికిన తర్వాత నోట్లో పెట్టుకున్నాము. కూర అయితే చాలా బాగుంది. ప్రాసెస్ చూడండి, చాలా సింపుల్. మీరు సేమ్ బీరకాయ కర్రీ ఎలా వండుకుంటున్నారో అన్నీ అలానే వండేసేసుకొని లాస్ట్లో ఉడికించిన ఈ రొయ్యలు అయితే వేసేసుకొని కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. దట్ సింపుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా పచ్చిరొయ్యలన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అండ్ బీరకాయ కర్రీ కూడా చాలా బాగున్నట్టే అనిపిస్తుంది స్మెల్ ప్రస్తుతానికి అయితే. మనకు కొంచెం మాత్రం ఎక్కువ కదా, ఈ లోపల దాని స్మెల్ అంతా ఆస్వాదించేసి కడుపు నింపేసుకుంటాం. నాలా వంట చేసేటప్పుడు స్మెల్కి కడుపు నిండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే తినేటప్పుడు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏంటి స్టైల్గా ఎంత పెట్టుకుంది అన్నారా, అది నా కోసం కాదు, కుందన్ కోసం. ఫస్ట్ అయితే కుందన్కైతే చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి వాడికైతే తినిపించేసాను. ఎవరు చెప్పమా, తిన్న తర్వాత చెప్పు ఎలా ఉంది. బాగుందా, నిజంగా బాగుందా? ఊరికి నేను వీడియో కోసం చెప్తున్నావా, నా కోసం చెప్తున్నా, వీడియో కోసం కాదా? నిజంగా బాగుందా కూర? బావి మమ్మీ చెప్పాడు ఇలా వండమని. బాగా చెప్పాడా బావి మమ్మీ? కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. బాయ్.